వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల 7 డిమాండ్లండి. పీఆర్సీ ఐఆర్ లైన్ క్లియర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి కీలక సమాచారం అండి. డిఏ మరియు టీఏ బకాయిల అంశము. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు తమ డిఆర్ఎస్ అలవెన్స్ మరియు ట్రావెల్ అలవెన్స్ బకాయిలకు సంబంధించి ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై కొంత తాజా సమాచారం అందింది. సో దాని గురించి అయితే ఇప్పుడు చూద్దాము. ప్రస్తుత పరిస్థితి అండి. సో ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు అయితే ఇప్పుడు చూద్దాము. అంగన్వాడీ కార్యకర్తలు తమ టీఏ, డిఏ బిల్లు విడుదల కోసం కానందుకు చాలా కాలంగా అయితే విడుదల కోసం ఎదురు చూస్తున్నారనమాట. సో వీరి గత 5 ఏళ్ళు సుమారుగా 20,000 వరకు అయితే బకాయిలు ఖర్చులుగా ఉన్నాయి. సో ప్రతి నెల రూ. 1000 వరకు సమావేశాలకు రాను పోను ఖర్చులైతే అయ్యాయంటే ట్రావెల్ అలవెన్సు. ఒక కార్యకర్త సగటున 25,000 వరకు బకాయిలు ఉన్నాయనైతే టీఏ బకాయిల అంచనా అండి ఒక్కొక్క కార్యకర్తకు కూడా. సో గత ప్రభుత్వం చెల్లించకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం వీటిని తక్షణమే విడుదల చేయాలనైతే వేడుకుంటున్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఇదే తరహా సమస్యతో చలో విజయవాడ ఉద్యమానికి పిలుపునిచ్చారు. డిసెంబర్ 10న విజయవాడలో పెద్ద స్థాయి సమావేశం అయితే జరపనున్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. టీఏ, డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారు. బకాయిల ప్రాధాన్యత. అంగన్వాడీ కార్యకర్తలు 500-600 బకాయిలు ప్రతి సమావేశానికి ఉండగా 3 సమావేశాలు రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. వారు చేస్తున్న సేవకు సరిపడే రెమ్యునరేషన్ అందకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. సో బకాయిలు చెల్లింపుల గురించి వేగంగా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ స్పందన. ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగ బకాయిలు, పెన్షన్ల డిఏ విడుదలపై నిర్ణయాలు తీసుకునే పనిలో ఉంది. నూతన బడ్జెట్‌లో వీటి కోసం ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు చేసిన అర్థం చేసుకోరు. సో అర్థం చేసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం పరిగణలోకి అయితే తీసుకుంటుంది. వచ్చే నెల జీతాలతో ఈ బకాయిలు విడుదలయ్యే అవకాశం ఉందనైతే సమాచారము. సో మీరు చేయాల్సిందల్లా ఉద్యోగ సంఘాలు, పెన్షన్ల సంఘాలు చేసిన ప్రతి కీలక సమావేశంలో పాల్గొనండి. సమాచారం పూర్తి వివరాలతో అందించడానికి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఎవరైనా అంగన్వాడీ కార్యకర్తలు, ఆర్టీసీ ఉద్యోగులు, పెన్షనర్లు మీ అనుభవాలను అయితే కామెంట్ ద్వారా పంచుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఉద్యోగ పెన్షనర్ హక్కు సాధించే వరకు అయితే